చాలా కష్టమే ఈ మట్టి రోడ్లో సైకిల్ తొక్కడం. ఆకలితో ఉన్నోడు కానీ మరీ పేదరికంతో ఉన్నోడు కానీ సమాజం దొంగగా మార్చవచ్చు. చూడండి రా బాబు ఎంతమంది వచ్చారో నన్ను చూడటానికి. ఇటు హరే రామ 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 హరే హరే. ఇక్కడ చాలామంది జనాలు వచ్చేసారండి. నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఇక్కడ ఉండడం కూడా అంత మంచిది కాదు అనిపించట్లా నాకు. బాబు అలా ఉంది. ఎంత జస్ట్ ఒక 125 రూపాయలు పడింది అంతే ఈ హోటల్ రూమ్. ఇది 80,000 ఫ్రాంక్స్కి అయితే మాట్లాడాను. జస్ట్ బోటింగ్ అండి, మంచి బోటింగ్ ఎక్స్పీరియన్స్ అంతే. వాళ్ళందరూ ఆగు 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 అంటున్నారు, స్టాప్ స్టాప్ అని. ఎందుకు ఆగుతాం బా. ఇప్పుడు ఒక పాయింట్ మాట్లాడుకుందాం. అసలు ఇంత ప్రపంచంలోనే పేద దేశం, ఇక్కడ తెలుగు వాళ్ళు ఎందుకు ఉన్నారు, అందులో ఇండియన్స్ అంతా ఎందుకు ఉన్నారని. నిజంగా వీళ్ళు బండి కష్టం, ఎవరి వల్ల కాదురా బాబు. హాయ్, నమస్తే నమస్తే. అందరికీ నమస్కారం అండి. మనం వచ్చేసి ఆఫ్రికా బురుండి రాజధాని బుజుంబురాలో ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే. ఈరోజు మన లాస్ట్ వీడియో అనమాట. అసలు ఏం కవర్ చేస్తున్నానో మీకు చెప్పను. ఎప్పటిలాగా మంచి ప్లేస్లు అయితే చూపిస్తాను, ఆగిపోక ముందుకి సాగిపోదాం. హెల్మెట్ ముఖ్యమండి, హెల్మెట్ ధరించే వాహనం నడపండి, లేదు అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. లెట్స్ గో. యా, ముందలకి. పేరేం పేరు? ధన్విక్. ఇదిగోండి, వీళ్ళంతా మన తెలుగు వాళ్ళండి. చాలామంది ఉన్నారు. ఇది బురుండిలా లేదు, తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఉంది. వీళ్ళంతా కూడా వెళ్తుంటే నాతో ఫోటో తీయడానికి వస్తున్నారంట. నాతో ఫోటో ఏంట్రా బాబా, నాకే ఆశ్చర్యంగా ఉంది. సో మీ అందరికీ చెప్పేది ఒకటే అండి, సక్సెస్ అనేది ఈజీగా రాదు. నాకు దగ్గర దగ్గర 1 year పట్టింది. సో కష్టే ఫలి అనుకొని వెళ్ళిపోండి ముందలకి. మనం జనాలకు అలవాటు పడాలండి. ఫస్ట్ మనం ఛానల్ పెట్టేయగానే, మనం వీడియోస్ పెట్టగానే వచ్చే సక్సెస్ ఉండదు. తొందరగా వచ్చేదే తొందరగా ఉండదు, లేట్గా వచ్చేదే మనతో పాటు ఎప్పుడు ఉండేది, అంతేనంటారా? ఇదిగో హెల్మెట్ పెట్టుకోరా, బాగున్నావు చూస్తానికి. ఏంటిది? ఒకసారి పెట్టుకో చూద్దాం ఎలా ఉందో. బాగుంది ఫ్రేమ్. ఇదిగోండి, భలే ఉన్నాడు కదా. పేరేం పేరు రా నీ పేరు? షణ్ము. షేక్ అండిరా. సరే బాయ్ అండి. మీ పేరేం పేరు? లావణ్య గారు. షన్ను. వీడి పేరు ఏం పేరు? లడ్డు. సారీ ధన్విక్ వీడి పేరు. ఇద్దరు వెళ్ళి డోరేమోన్ చూడండి. సరే మరి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, మరి ఇప్పుడు మనం బురుండి దేశంలో ఉన్నాం, ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా అని. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా అంటే చాలా ఇబ్బంది అండి. రెండు ఉన్నాయి ప్రజెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. ఒకటి బస్సు, దగ్గరలో ఉన్న బస్ స్టాండ్కి వెళ్ళాలి, అదే బస్ స్టాపులకి వెళ్ళాలి కనుక్కొని. 2 ట్యాక్సీ అనమాట. ట్యాక్సీ వచ్చేసి చాలా అంటే చాలా కాస్ట్ అండి. ఎందుకంటే గత వీడియోలో మాట్లాడుకున్నాం కదా మనం పెట్రోల్ రేట్ల గురించి. ఈ విధంగా ట్యాక్సీలు అయితే ఉంటాయి బ్లూ కలర్లో. మనం మాట్లాడుకుని రేటు, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వెళ్ళాలండి. మనం డైరెక్ట్గా ఎక్కేసి తీసుకెళ్ళమంటే వాళ్ళు ఆస్తులు అడుగుతారు, చెప్తున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే పేద దేశం కాబట్టి ఏంటంటే మన లాంటి వాళ్ళని చూడంగానే, టూరిస్టర్లను కానీ కొంచెం వేరే రంగంలో చూడంగానే కొంచెం ఆశ అనేది ఉంటుంది కామన్గా. అందుకని మొత్తం మనం ముందుగానే మాట్లాడుకొని వెళ్ళాలండి, అది బెస్ట్. స్కేటింగ్ మామూలు చేయట్లా, నేను కూడా సైక్లింగ్ బాగా చేస్తున్నా. బ్రదర్ సూపర్, వెరీ నైస్ జాబ్ బ్రదర్, అప్రిషియేట్ యూ. బ్రదరు వీడియో అడిగాడు, తీసింది, ఫేస్బుక్లో పెట్టేస్తా అని చెప్పా. ఐ విల్ సెండ్ యూ ఫేస్బుక్. ఓకే, టేక్ కేర్, గో స్లో. ఓకే బాయ్. అన్నట్టు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, నాకు ఎప్పటికైనా ఇప్పుడు అతను చేసినట్టు స్కేటింగ్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉందండి, చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు స్పెషల్గా స్కేటింగ్ షూసే కొనుక్కున్నాను. కాకపోతే అప్పుడు నేనుండే విలేజ్లో సిమెంట్ రోడ్లు కావడాన సరిగ్గా చేయలేకపోయాను. కింద పడి మోకాళ్ళు దెబ్బలు తగలడం ఇట్లా జరిగాయి. ఇంకా అప్పటి నుంచి ఏంటంటే వదిలేశాను. కానీ ఆశ అయితే ఉంది, ఎప్పుడైనా చూసినప్పుడేమో నాకు చేయబుద్ధి అయింది. మనకేమో రాదు, ట్రైనింగ్ అవన్నీ తీసుకోవాలి. చేద్దాం ఫ్యూచర్లో ఖచ్చితంగా. ప్రతి కుక్కకి ఒకరోజు వచ్చింది అన్నట్టు నాకు ఏదో ఒక రోజు ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని స్కేట్ బోర్డు తీసుకొని వచ్చాడు, మనం ముందుకు వెళ్తున్నామని. ఇతను స్కేట్ బోర్డు ఎలా నడుపుతున్నారు చూడండి, ఆ కాలు కింద పెట్టి తోస్తున్నాడు, వెళ్ళిపోతుంది స్కేట్ బోర్డు. అదిగోండి టెక్నిక్. అతనే అలా వెళ్ళిపోతున్నాడు.
ఇక్కడ చూడండి ట్రెడిషనల్ ఫెస్టివల్ అనుకుంటా, అందరూ కూడా ఈ విధంగా వెళ్తున్నారు. సేమ్ మన సైడ్ మాదిరిగానే ఒకళ్ళే నమ్మాలి ఒకళ్ళు. పూలు కూడా ఉంది చేతుల్లో, వాళ్ళ చేతుల్లో. ఇదేంది లారీ వాషా? ఇది కూడా సేమ్ మన సైడ్ ఉన్నట్టుగానే ఉంది లారీ వాషు. సర్వీసింగ్ చేసేవాళ్ళు కూడా అంతే చేస్తున్నారు సేమ్ మన సైడ్ లాగే. అన్నా సైకిల్ లోపలికి వచ్చిద్దా అన్నా? ఇవన్నీ ఉన్నాయన్నా, వద్దా లోపలికి వద్దా? తీసుకెళ్ళొచ్చా? థ్యాంక్స్ అన్నా. బురుండిలో ఫేమస్ ప్లేస్ ఏదైనా ఉందంటే రుసూజీ నేషనల్ పార్క్ అని ఇక్కడ నుంచి పక్కనే ఉందండి, ఎంత ఒక 10 కిలోమీటర్ల దూరంలో. ఇప్పుడు ఈ అన్న ఎవరైతే ఉన్నారో అన్న కూడా మనతో పాటు వస్తానంటే ఇంకా ఇద్దరం కలిసి అన్న కారులోనే వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి మొత్తం చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి డీటెయిల్స్ మొత్తం కూడా. ఇది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ అండి, ఓన్లీ వన్ కేబుల్ బ్రిడ్జ్ ఇన్ బురుండి. రుసూజీ నేషనల్ డెల్టా పార్క్ ఇది మనం కాంగో బోర్డర్కి వెళ్ళే రోడ్లో అయితే ఉంటుందండి బుజుంబురా నుంచి. బయట వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, కొన్ని రకాల యానిమల్స్ అయితే ఉంటాయంట లోపల, ఆయన చెప్పారు మరి చూడాలి. ముఖ్యంగా అయితే ఇక్కడ బోటింగ్ అని ఒకటి ఉంటుందంటండి. ఒక మనిషికి వచ్చేసి $50 చెప్పారు ఫస్ట్. తర్వాత ఇవన్నీ ఏంటంటే లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడారు వాళ్ళతో, మన తెలుగు వాళ్ళు భాషలు కూడా నేర్చేసుకుంటున్నారు, ఆ విధంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఒక బోట్కి $50 అని చెప్పారు. ఏదైనా తెలిసిన వాళ్ళు ఉంటే అది వేరండి, తెలియకుండా వచ్చామంటే అస్సాం అయిపోతాం, ఏది ఆఫ్రికాలో కూడా అస్సాం అయిపోతాం. ఇప్పుడు బోట్లు చూపిస్తారంటే వెళ్ళి చూద్దామండి. బోట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి, దీంట్లో మనల్ని తీసుకెళ్ళి మనకి హిప్పోసు మొసళ్ళు ఓకే, బట్ బయట డియర్ ఇట్లా కొన్ని ఉన్నాయండి బయట బోర్డు మీద, అవన్నీ చూపిస్తాం అంటున్నారు. ఆ బాతులు కానివ్వండి, మొసళ్ళు కానివ్వండి, హిప్పోస్ కానివ్వండి ఓకే, ఆ జంక్ ఎలా కనపడుతుందో నాకైతే అర్థం అవ్వట్లేదండి. ప్రజెంట్ అయితే వీళ్ళకి పెట్రోల్ అయితే షార్టేజ్ ఉంది కదా, ఈవినింగ్ 4ంటికి రమ్మన్నారు, 4ంటికి వద్దాం. ఫుడ్ అండి, ఫుడ్కి కూడా ఇబ్బంది ఏమి ఉండదు తెలుగు వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు. మనకి ఫుడ్ పరంగా అయితే కడుపు నిండా వాళ్ళే అడిగి పెట్టేస్తారు. ఇది గెస్ట్ హౌస్ అనమాట, అన్న వర్క్ చేసేది. ఇంకా ఫుడ్ ఇదంతా కూడా మంచిగా అసలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉంది. అన్న మొత్తానికి ఏదో మంచి పొజిషన్లోనే ఉన్నాడు, హై పొజిషన్లో, చెప్పట్లేదు కానీ. 4కి రమ్మన్నారు, మధ్యలో 3 గంటల టైం ఉంది. మన పాకిస్తాన్ సెలూన్కి అయితే వెళ్ళా కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి సరదాగా హెడ్ మసాజు, దాంతోపాటు పనిలో పని ఖాళీగా ఉన్నానని ట్రిమ్మింగ్ కూడా చేయించేసుకున్నాను. థ్యాంక్ యూ బాయ్. అచ్చా అర్థం కావట్లేదండి, మొన్నంటే సైకిల్ వేసుకుని వచ్చాను, మసాజ్ చేసినందుకు డబ్బులు తీసుకోలేదు. ఇప్పుడు సైకిల్ కూడా కాదు మామూలుగా వచ్చాను, వీళ్ళు మనీ ఏం తీసుకోలేదు, ఎందుకో నాకేం అర్థం కావట్లేదు. క్యూ బాయ్? गेस्ट है आप हमारा भाई, 2 दिन बाद चले जाएगा, फिर दोबारा कब आएगा पता है कुछ? అచ్చా ఆద్మీ బాయ్, ధన్యవాద్. ఎంత ఫోర్స్ చేసినా తీసుకోలేదండి, ఇదిగోండి పర్సు కూడా చేతిలోనే ఉంది. నాకు అదే అర్థం కాదు, వాళ్ళు డబ్బులు ఎందుకు తీసుకోరో ఎన్నిసార్లు పోయినా కానీ. ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ 3:30 అవుతుందండి, ఇంకో అరగంటలో మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, ఇప్పుడు మనతో పాటు ఇంకొంతమంది ఇక్కడ తెలుగు వాళ్ళు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఇద్దరు వెళ్ళినా ఒకటే రేటు, నలుగురు వెళ్ళినా ఒకే రేట్ అయ్యి తట్టుకున్నప్పుడు ఎళ్ళల్లో తప్పే ఉంది, ఒక మెమరీలా ఉండిపోద్ది మనందరికీ. హాయ్ బ్రో, తెలుగు వాళ్ళేనా? నువ్వే కదా మన వీడియోలో ఉన్నావు, తెలుగు అతనే. ఏందో వీధుల్లో ఈ విధంగా కనపడుతున్నారు ఇక్కడ. మొత్తం 5 మెంబర్స్ అయితే అయ్యామండి. చూసారు కదా, వాళ్ళు పెట్రోల్ అయితే తెచ్చారు, 2 బాటిల్స్. ఇక్కడ పెట్రోల్ షార్టేజ్ ఉన్నా కానీ ఎట్లాగో పట్టారు మొత్తానికి. లోపల ప్రాంగణం మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉందండి. ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఒకరికైనా $50, లేదు అందరు వెళ్ళినా కానీ ఒక బోట్లో ఎంతమంది పడితే అంతమంది వెళ్ళినా కానీ $50. అంటే ఏళ్ళ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దగ్గర ఒక 3 లక్షల ఫ్రాంక్స్ అయితే అడుగుతున్నారు. 3 లక్షల ఫ్రాంక్స్ అంటే ఇండియన్ కరెన్సీలో మీకు స్క్రీన్ పైన ఇచ్చాను చూసుకోవచ్చు. ఇవన్నీ ఏందో మిడిల్ డ్రాప్ అయ్యాడు, భయం అంట అన్నకి. భయమే. ఏదో హిప్పోస్ ఉంటాయి ఏంటండి, పెద్దదంట, ఒక్కోటి ఎన్ని కిలోలు ఉంటుందన్న? 3000 కిలోలు కదా, 3000 కిలోలు ఉంటుందంట. అది ఎక్కడొచ్చి మనల్ని మింగేస్తుందని అన్నకి భయం అంట. టైం వచ్చేసి 4:30 అవుతుందండి. మరి 4:30 అంటే ఇక్కడ ఇంకొక 1:30 ఉంటుంది నాకు తెలిసి వెళ్తూరు. ఓకే, మనకి పర్ఫెక్ట్. కనపడే మేరకు మొత్తం కూడా మురికి నీళ్ళలాగే ఉంది. మరి మంచినీళ్ళు ఏమైనా తగులుతాయేమో చూద్దాం. వీళ్ళకి ముందు డబ్బులు ఇస్తేనే బోటు కదిలిద్ది అనమాట. అన్నకు ఫోన్ పే చేస్తే అన్న మనీ ఇచ్చేస్తున్నారు, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అందరం నేను పే చేసే మనీలోనే వెళ్తున్నాం, వాళ్ళ దగ్గర ఉంటున్నాను, వాళ్ళని ఈ విధంగా అయినా కొంచెం తీసుకెళ్తున్నందుకు సంతోషంగా అనిపించింది నాకైతే. ఇదిగోండి వెళ్తుంది మొత్తం కూడా. నా వాయిస్ ఎలా ఉందో ఏంటో. నీటి ఏనుగండి అదిగోండి. క్రొకోడైల్
చూస్తున్నారు కదా క్రొకోడైల్ ఇక్కడ ఎంతో జూమ్ చేస్తేనే కనపడుతుంది. ఒకసారి జూమ్ అవుట్ చేస్తా చూడండి. ఈ ఐఫోన్ 15 Pro Max కాబట్టి ఓకే. వీళ్ళు ఏంటంటే పడవలో తీసుకొచ్చి మనకి ఏంటంటే ఇట్లాంటి యానిమల్ అదే ఈ క్రొకోడైల్ ఇట్లాంటివి చూపిస్తారండి. హిప్పో దగ్గరికి అయితే తీసుకెళ్ళరంట వీళ్ళు, ఓన్లీ మనం దూరం నుంచే చూడాలి. ఇంకా నాకైతే అంత అనిపించట్లే ఇదేమి. యాడా మనకి సైట్ ఉంటే కనపడిన కూడా కనపడదు, అది ఉందే లేనిది. పక్షులు అన్నీ ఉన్నాయి, దగ్గరే తీసుకెళ్తే చూడొచ్చు. దీనికన్నా జూ పార్క్ బెటర్ అనిపిస్తుంది. అదిగోండి ఇంకొక హిప్పో అయితే కనపడింది. ఏంద్రా బాబు అది, మహేంద్ర బాబు అలా ఉంది. అక్కడ చూసుకోండి మొత్తం, ఇక్కడ మొత్తం మురికి వాటర్ టైప్ ఉంటే అటు సైడ్ మొత్తం కూడా మంచి వాటర్ టైపు. అటైతే వెళ్ళట్లే వీళ్ళు. ఏంటో నాకైతే నిజంగా అన్సాటిస్ఫాక్షన్గానే ఉందండి. వీళ్ళు మనం చెప్పినట్టు అసలు వినట్లేదు. బాబాయ్ బాబాయ్ ఏంటి బాబాయ్? ఏం కనపడుతుంది అక్కడ? జస్ట్ బోటింగ్ అండి. ఇక్కడికి వచ్చి హిప్పోలు చూపిస్తాను, అది చూపిస్తాను, ఇది చూపిస్తానంటే ఏదో నా బైనో క్లాస్ ఏది, ఇగో ఇదైతే ఒకటి ఇస్తున్నారు, పేరుకి ఇస్తున్నారు కానీ మొత్తం డొల్లా, ఏం కనపడలే. గీతలు గీతలు ఉంది మొత్తం, ఏం కనపడదండి మొత్తం, అసలు గీతలు గీతలుగా ఉంది. సార్ 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 ఎంజాయ్. ఏదో కనపడుతుందని చూస్తున్నాడు, మరి ఈయనకి ఏం కనపడుతుందో నాకు అర్థం కావట్లా. మొత్తం మసక మసకే. అన్నా కనపడుతుంది ఏమన్నా బ్రో? ఏమైనా కనపడిందా? ఏం కనపడింది బాబాయ్? లొకేషన్స్ అయితే ఇలా ఉన్నాయండి. జస్ట్ ఈ మురికి నెలల్లో మనల్ని తిరిపేసి అయిపోయింది. మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చే పని అయితే నిజంగా మనీ వేస్ట్ అండి. ఇక్కడికి రావడం వల్ల తెలిసింది నాకు. ఇంకోటి సంతోషకరమైన విషయం ఏంటంటే, ఒకవేళ మీరు బురుండి దేశం వచ్చి టూరిజం ప్లేస్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడికైతే రావద్దండి. హిప్పోస్ని చూపిస్తూ అంటారు, మొసళ్ళని చూపిస్తూ అంటారు, ఏవి కనపడవు మనకి, ఎక్కడో దూరం నుంచి చూపిస్తారు. జస్ట్ ఒక బోటింగ్ అంతే ఇది. ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి ఇంకా ఇక్కడ లొకేషన్స్ అవన్నీ అయితే కాసేపు చూసి తరించండి. ఇదిగోండి ఇక్కడ చూసి నమ్మాకండి, ఇది నేషనల్ కాదండి, నేషనల్ రుసూజీ. నిజంగా బొక్క కాదు, పెద్ద బొక్క. అక్కడ వాడు జింక బొమ్మ వేశాడు, వెళ్ళేదారిలో కనపడితే ఏం చెప్పారు, కానీ అది ఎక్కడా కూడా కనపడలేదండి జింక. ఆ నీటి ఏనుగులు అంటే కనపడి వాటి దగ్గర కూడా బాగాలేదు. బాతులు ఎక్కడో ఉన్నాయి, జింక లేదు. మొసళ్ళు కూడా చూపించాడు కానీ 1-2 ఎక్కడో దూరంగా ఉన్నాయి, దగ్గరికి అయితే తీసుకెళ్ళలేదు. అదేంటంటే భయం. దీనికన్నా ఒక నేషనల్ పార్కో ఒక జూ పార్కో వెళ్ళి నేను చూడడం లేదు. భయ్యా ఏందా భయం అంటున్నాడు, ఇప్పుడేమో రావట్లేదు అంటున్నాడు. చాలా ఖర్చు పెట్టినా కానీ బొక్కే అండి. ఇవన్నీ ఏమంటున్నాయంటే ఎర్లీ మార్నింగ్ రా ఇంకో ప్లేస్ ఉంది తీసుకెళ్తా అంటున్నారు. సో అక్కడికైతే వెళ్ళి కుదిరితే ఈ వీడియో కంటిన్యూషన్ పెట్టుకుందాం రేపు మార్నింగ్ అంట. ఎలాగో ఈవినింగ్ అయిపోయింది కదా. ఓకేనా? జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది కాలం, అప్పుడే ఒకరోజు అయిపోయిందా. గుడ్ మార్నింగ్ అందరికీ. చెప్పే కదనన్నా ఈరోజు ఇక్కడ ఏంటన్నా హిప్పోస్ కదా, ఇక్కడ నేషనల్ యానిమల్ హిప్పోనా? ఇక్కడ నేషనల్ యానిమల్ హిప్పో అండి ఈ బురుండి దేశానికి. ఖచ్చితంగా అదైతే చూపించాలి, కొంచెం దగ్గరగా చూపించే ప్రయత్నంలోనే ఈ వీడియో కంటిన్యూ అవుతుంది ఇంకా. సో ఇప్పుడు వెళ్తున్నాం ఒక రిసార్ట్కి, దాంట్లో బోటింగ్ ఉంటుందంట, చూద్దాం. బురుండిలో కూరగాయలు అవన్నీ కూడా చూస్తున్నారు కదండి, ఇట్లా మార్నింగ్ టైంలో విడిగా ఇట్లా పెట్టేసి అమ్మేస్తున్నారు. ఇక్కడ ఈ
మొత్తం కూరగాయలు అయితే చాలా తక్కువ రేట్ అండి ఇక్కడ. ఈ లైన్లో నుంచి వచ్చాం, లైన్ మాల్ మీదే పెట్టేసి అమ్మేస్తున్నారు అనమాట. అందరూ కూడా ఇట్లా ఇండియన్స్ ఎక్కువ మంది వచ్చి తీసుకుంటున్నారు. చూసుకుంటే ఈ పెద్ద కవర్కి తీసుకున్నాడు అన్న 3000 ఫ్రాంక్స్. స్క్రీన్ పైన ఇచ్చాను చూసుకోండి, చాలా చీప్. ఇదిగోండి ఇక్కడ ఎగ్స్, ఇవన్నీ నాటుకోడి గుడ్లు అంట తెచ్చి అమ్ముతున్నారు. వీళ్ళకి ఈ మందులు ఈ వాడడం తెలియదు. సో అందుకని ఏంటంటే మొత్తం న్యాచురల్గానే ఉంటుంది ఫార్మింగ్ అదంతా కూడా. ఇది 80,000 ఫ్రాంక్స్కి అయితే మాట్లాడాను. మొత్తం వచ్చేసి మనకి హిప్పోస్ అవన్నీ చూపిస్తారంట, దగ్గరికి చూపిస్తారంట, నిన్నట్లా కాకుండా. ఏంటో నాకు ఎలా ఉందంటే అండి, నిజంగా చాలా అన్సాటిస్ఫాక్షన్గా ఉంది. నిన్న అన్ని డబ్బులు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి అది హిప్పోస్ ఏం కనపడలా, దూరం నుంచి చూసి మొసలు చూసి. అన్న మొసలు కూడా చూస్తా అంట, ఓన్లీ హిప్పోసే. ఇక్కడ హిప్పోనే అండి ఇంపార్టెంట్. మొసళ్ళు మనం ఆల్రెడీ గత వీడియోలో చూసుకున్నాం కదా. సో మనకి ఏంటంటే హిప్పోస్ చాలా మెయిన్. వాళ్ళు కూడా ఏం చూపించారు, హిప్పోస్ కూడా చూపించాలి సరిగ్గా. దూరం నుంచి ఎక్కడో అండి, మొత్తం అసలు ఫాగీగా ఉంది వెదరు. చుట్టూ కన్ను చూపు మేరకు ఎటు చూసుకున్నా కానీ మొత్తం మనకి ఈ లేకే ఉంది. దీన్ని తంగనికా లేక్ అంటారండి. ఇక్కడ ప్రపంచంలోనే సెకండ్ డీపెస్ట్ లేక్, అవునా అన్న? ఈ తంగనికా లేక్లోనే చాలా బాగుంది అసలు లొకేషను. అవి మొత్తం చూడండి, వ్యూయింగ్ అదంతా ఏ విధంగా ఉందో. మత్స్యకారులు చేపలు అవన్నీ పడుతున్నారు ఈ విధంగా, వల్ల అవన్నీ వేసి. ఇక్కడ ఒకప్పుడు అండి ఇక్కడ వరకు ఉండేది అనమాట ఈ లేక్. వీళ్ళంతా కూడా కన్స్ట్రక్షన్, రిసార్ట్ దగ్గరలో కన్స్ట్రక్షన్ చేద్దామని ఇట్లా పెట్టేసుకున్నారు. వాడు కట్టేటప్పుడు ఏమైందంటే ఇంకా ఇట్లా ఫ్లడ్స్ వచ్చేసినాయి, వాటర్ వచ్చేసి అదిగోండి అక్కడ వరకు వెళ్ళిపోయినాయి. చూస్తున్నారు కదా, అక్కడెక్కడో పెద్ద దూరం కనపడే కూడా బిల్డింగ్స్ కూడా రిసార్ట్స్ అనమాట. అన్నీ ఇంకా వదిలేసాడు, ఆపేసాడు కన్స్ట్రక్షన్. ఇంకా ఆపిన కన్స్ట్రక్షన్ ఇలా ఉండిపోయింది. గ్యారంటీ లేదండి ఇక్కడ మాత్రం. ఈ బుజుంబురా అనేది ఈ లేక్ దగ్గర ఉండడం వల్ల గ్యారంటీ లేదు. ఉత్త పుణ్యాన్ని ఎవరికి లేవండి, మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం ఆపేస్తారు. చూస్తున్నారు కదా, బిల్డింగ్లు కనపడే దూరం బిల్డింగ్లు మొత్తం అయ్యాయండి. చాలా వరకు ఫ్లడ్స్ వచ్చేసినాయి ఇక్కడ. అసలు ఇదంతా కూడా ఒకప్పుడు రిసార్ట్ ఏరియా ఇదంతా కూడా. అసలు చెట్లు అన్నీ కూడా ఉన్నాయి చూసారు కదా. ఇందాడి నుంచి హిప్పోస్ అని చెప్పి తిప్పుతున్నాడు అన్న, ఎక్కడే కనపడలా. ఇప్పుడు మనకి ఆ హిప్పోస్ చూపించాలి ఎట్లయినా కానీ, చూడాలి మనం. ఈ అన్నయ్య ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారు ఎక్కడుంది ఏంటి హిప్పోలని. అంటే వీళ్ళకి ఇప్పుడు దాకా కనపడలేదు. దగ్గర అరగంట పైనుంచి తిరుగుతున్నాం అనమాట. వాళ్ళంతా చేపలు పట్టే వాళ్ళని ఈయన అడుగుతున్నాడు. నాకైతే కొంచెం ప్రశాంతంగా ఉందండి, ఎందుకంటే 3 లక్షలు పెట్టిన రాని ఆనందం ప్రశాంతంగా దీంట్లో వెళ్తుంటే వస్తుంది. అది కూడా అక్కడ దూరంగా ఉన్నాయి కదా హిప్పోస్. ఒక్కొక్కటి 2000 కిలోలు 3000 కిలోలు ఉంటుందంట. అది కూడా ఆ విధంగా అయితే ఉంది. నీళ్ళలో మునిగిపోతుంది చూసారు కదా, అసలు కనపడి జావు. మునిగిపోతుంది. మునిగిపోయింది. వస్తాయి మళ్ళీ తెచ్చిందా పైకి. చూసాం కదండి ఇప్పటి వరకు హిప్పోలు అవన్నీ చాలాసేపు అండి. వీళ్ళు పెట్రోల్ అయిపోయిందనమాట. ఇక్కడ పెట్రోల్ షార్టేజ్ ఉందని చెప్పుకున్నాం గత వీడియోలో. దానివల్ల ఏంటంటే పెట్రోల్ లేకపోవడం వల్ల వీళ్ళు చేత్తో తోస్తున్నారన్నమాట పడవని. చాలాసేపు ప్రయాణం తర్వాత వచ్చేసాం మొత్తానికి. ఫోన్లే అండి ఎంతో కొంత చూసాం. ఎక్కడైనా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే బోటింగ్ అయితే చేయొచ్చు. లొకేషన్ ఏంటన్నా అయితే దీన్ని ఏమంటారు ఇక్కడ? ఈడెన్ గార్డెన్ రిసార్ట్. ఓకే, బుజుంబురాలో ఈడెన్ గార్డెన్ రిసార్ట్ కాంగో వెళ్ళే రోడ్లో ఉంది అంతే కదా. అట్లా రోడ్లోకి వచ్చామంటే ఈడెన్ గార్డెన్ రిసార్ట్ మీకు స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి, అలా ఉంటుంది స్టార్టింగ్. వచ్చేసి దీంట్లో ఈ స్టాఫ్కి చెప్పామంటే వీళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఇదిగోండి బోట్ అనేది ఇతను వచ్చేస్తాడు, వేసుకొని మాట్లాడుకోండి. రేటు 1,00,000 చెప్తారండి. కానీ మనం ఏంటంటే ఒక బార్గెనింగ్ చేసి ఒక 80కో 70కో మాట్లాడుకోవచ్చు. అలా ఇంకెళ్ళిపోవచ్చు అనమాట. మంచిగా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇది.
కొన్ని యుగాల తరువాత ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోకి నాకు అసలు నిజంగా సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే హిప్పోని చూద్దామని వెళ్ళాను, చూపించలేకపోయాను. బట్ లాస్ట్ వీడియో అని చెప్పా కదండి, ఈ లాస్ట్ వీడియోలోనే ఇప్పుడు మనం వచ్చేసి ఒక హోటల్లో అయితే ఉన్నాం అనమాట. ఇది ఎంతో కాదండి, మనకి చాలా తక్కువ రేటు. ఇది ప్రపంచంలోనే పేద దేశం అవడం వల్ల ఇక్కడ రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయండి. ఎందుకంటే లోకల్ పీపుల్స్ అంత ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. మన రూమ్ అంత నీట్గా ఉండదులే, ఉంచుకోలేము మనం. 125 రూపాయలు పడింది అంతే ఈ హోటల్ రూమ్. మనకి ఒక వాష్రూమ్ అంత నీట్గా అయితే లేదు, బట్ ఉండొచ్చు. ఇక్కడ పెట్రోల్ పంప్లోనే ఉందామని అనుకున్నా కానీ ఇప్పటివరకు వెళ్ళిన ప్రతి దేశంలో పెట్రోల్ పంప్లో ఉన్నాను. ఇక్కడ పెట్రోల్ పంప్లో ఉందామంటే ఏమైందంటే ఇక్కడ పెట్రోల్ అనేది చాలా షార్టేజ్ ఉందండి, గొడవలు కూడా జరుగుతున్నాయి పెట్రోల్కి సంబంధించి. సో పెట్రోల్ పంప్లో స్టే చేయడం ఇంపాసిబుల్. సో అందుకని ఇక్కడ పెట్రోల్ పంప్లో అయితే స్టే లేదు మనకి. సో ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే నేను బయటికి వెళ్ళి ఫుడ్ తినేసేసి మళ్ళీ వచ్చి మన సైకిల్ వేసుకొని అసలు డైరెక్ట్గా వీడియో తాంజానియాలోనే స్టార్ట్ చేయాలి మనం. అరే బురుండి వచ్చాం, ప్రపంచంలోనే పేద దేశం అంటారు. ఇక్కడ మనం బుజుంబురా అంటే క్యాపిటల్కి అయితే వెళ్ళాము, కానీ ఇక్కడ విలేజ్ ఇట్లా కవర్ చేయలేదు. ఇది కూడా చెప్పాలంటే ఒక విలేజ్ లాంటిదే అండి, ఇంకా టౌను. ఇది బోర్డర్కి దగ్గరలో ఉండడం వల్ల ఏంటంటే పక్కనే తాంజానియా ఉంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ చాలా కొంచెం రెసిడెన్షియల్కి స్టేస్ అయ్యి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతి చోట బార్లు పబ్బులు అయితే కామన్ అండి, చూశారు కదా. దీనికైతే అసలు కరువు ఉండదు. ఆ కనపడేది మొత్తం కూడా బోర్డర్ ఏరియానండి. ఇదిగోండి పక్కనే పెట్రోల్ పంపు, ఉన్న ఉపయోగం లేదు, క్లోజు. పరదాలు కప్పేశారు, చూస్తున్నారు కదా మొత్తం. ఇది మనం వచ్చామన్న ఇక్కడ రెస్టారెంట్కి అయితే వచ్చాము. లోపలికి అయితే వచ్చేసాను. ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం కూడా. వచ్చి కూర్చుంటే వెయిటర్ అయితే వస్తారండి. ఫుడ్ కూడా చాలా తక్కువే ఉంటుంది ఇక్కడ. మొత్తం అయిపోగానే చెప్తాను ఎంత ఏంటి అనేది. ఇది బీన్స్, ఇది వచ్చేసి చపాతీ, ఇది సూప్ అంట, మనకి కాంప్లిమెంటరీ కింద ఇచ్చినట్టున్నారు. ఉప్పు లేదు, కారం లేదు, చప్పంగా ఉంది. అందుకే ఇక్కడ నిమ్మకాయను, ఉప్పు ఇవన్నీ ఇచ్చారు చూసుకుంటే. సో ఇప్పుడు బిల్ వచ్చేసి 2000 ఫ్రాంక్స్ అండి. అంటే మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. అనుకున్న దానికైనా చాలా అంటే చాలా తక్కువే అయింది. ఒక్కసారి ఇప్పుడు నైనామాల్ చిత్రం చూసుకోండి, అది ఇక్కడ పరిస్థితి. ఇంకో చిత్రం కూడా చూసుకోండి, అది పరిస్థితి. ఇప్పుడు నేను అటు స్ట్రైట్కి వెళ్దాం అనుకుంటున్నాను. స్ట్రైట్గా ముందరికి వెళ్ళిపోతే నాకు ఏదైనా విలేజ్ వస్తే అటు వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి కవర్ చేసుకుని వద్దాం అనుకుంటున్నా. చూద్దాం. బయటికి వెళ్ళే ముందులా ఇప్పుడు ఒక అతను కనపడ్డాడు అనమాట. ఒక జాకెట్ లాంటివి వేసుకుంటారు ఇక్కడ, సిమ్ కార్డు లూమిటెల్ అంటారు వాళ్ళు. జాకెట్ లాంటిది వేసుకొని తిరుగుతారనమాట. వాళ్ళని అడిగాను నేను, ఇట్లా నాకు తాంజానియా సిమ్ కార్డు ఉందా మీ దగ్గర అని. వాళ్ళకి లాంగ్వేజ్ అయితే అర్థం కాల, గూగుల్ ట్రాన్స్లేటర్లు అయ్యి వాడినా కానీ అర్థం కాల. ఫైనల్గా సిమ్ అని చెప్తే తాంజానియా అంటే అర్థమైంది. సో తీసుకొస్తానని వెళ్ళాడు. ఎంత ఒక 5 minutes వెయిట్ చేయమన్నాడు. ఆయన రాగానే సిమ్ కార్డు తీసేసుకొని మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకొని వచ్చేద్దాం. అంటే నేను ఇప్పుడు బురుండిలో ఉండి తాంజానియా సిమ్ కార్డు తీసుకుంటున్నా. బోర్డర్ పక్కనే కదా, ఇక్కడ కూడా సిగ్నల్ వస్తుంది అనమాట. సిమ్ కార్డు కూడా తీసుకొచ్చేసాడు. ఇది ఆల్రెడీ వాడిన సిమ్ కార్డు అండి. మనోడిని వెళ్ళేటప్పుడు చూపిస్తా, మనోడికి అనుమానం రాకూడదు కదా, మనం వేరే పర్పస్ మీద వీడియో తీస్తాం అనుకుంటాడు. సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాను బ్లాక్లో. 15,000 ఫ్రాంక్స్ ఇచ్చాను. థ్యాంక్ యూ. పాస్పోర్ట్ కూడా ఇవ్వలేదు, వితౌట్ ప్రూఫ్స్. ఇంకో విషయం, సిమ్ కార్డ్ వేస్తే సిగ్నల్ అయితే రాలేదండి. ఆ దగ్గరికి వెళ్తే వస్తా అన్నారు. బ్రదర్ ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఈ రూమ్ అనేది మనం చాలా తక్కువ రెంట్కి తీసుకున్నాం కాబట్టి సెక్యూరిటీ పరంగా మనం లాక్ అయితే, వాడిచ్చిన లాక్ అంత సేఫ్టీ ఉండదు. మనం కూడా ఒక లాక్ వేసుకుంటే బెటర్. సక్సెస్ఫుల్గా వేసాం. ఇక మనం అయితే ఎక్కడ ఆగిపోక ముందుకి సాగిపోదాం. ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదైనా బోర్డర్ ఏంటి, ఏదైనా విలేజ్ కవర్ చేసుకొని రావాలి. అదే నా డ్యూటీ. అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వీడియో తీసిన సాటిస్ఫాక్షను. స్పీడ్ బ్రేకర్లు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మొత్తం మట్టి రోడ్లే అండి. మనం ఒక పల్లెటూరు చూసుకుంటేనే మనకి తెలిసిద్ది, సిటీలు చూసుకుంటే మనకేం తెలీదు. అసలైన బురుండి, ప్రపంచంలోనే పేద దేశం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి పర్లా మళ్ళీ మంచిగా ఉన్నాయి రోడ్లు. మళ్ళీ ముందరికెళ్తే ఎలా ఉండిద్దో. మొత్తం కొండల ప్రాంతాలండి, భలే ఉంది. ఇప్పుడు అటు ఇల్లులు కనపడుతున్నాయి కదా, అటు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది కంటైనర్ అయితే ఉంది కానీ మరి లారీ అది తీసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. చూడండి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, సరైన బట్టలు ఇవి కూడా లేవన్నమాట. గొడవలు ఉంది, అటు చేతిలో వేసేస్తాడేమో.
ఇటేదో గొంతులా ఉంది, ఇటు వెళ్ళడానికి ట్రై చేద్దాం. చాలా కష్టమే ఈ మట్టి రోడ్లో సైకిల్ తొక్కడం. బురుండిలో ఆ భుజంబురాలో అయితే కొంతమంది కోపడుతున్నారు వీడియో తీస్తుంటే. మరి ఇక్కడ ఎలా ఉంటుందో. పల్లె, అసలైన పల్లె. నిజం చెప్తున్నాను, నా దగ్గర కరెన్సీ చాలా లిమిటెడ్గా ఉంది. లేదంటే ఏమైనా చాక్లెట్లు కొనుక్కొచ్చి ఇద్దామని ఉంది వీళ్ళకి. నాకే సరిపోద్దా లేదా అని తెలీదు. ఇవాళ షూట్ చేసుకొని రేపు బయలుదేరదామని. చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఇల్లులో ఎన్ని చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో. మొత్తం అసలు మట్టితో కట్టినట్టున్నారండి మొత్తం కూడా. వెళ్ళే కొద్దీ పైకి ఎక్కుతుంది, మొత్తం కొండ కదా ఇదంతా. ఇటు ఒక రూట్ ఉంది, ఇటు ఒక రూట్ ఉంది. ఎప్పుడు రైట్ వెళ్ళి అలవాటు అయిపోయింది. ఈసారి లెఫ్ట్ వెళ్దాం. పిల్లలు ఇటు చూడండి అంత కష్టపడుతున్నాడు. బరువు అంతా నీ మీదే పడింది కదమ్మా పాపం. చెట్లు నరికేస్తున్నారు ఇక్కడ కూడా. ఇటేం ఉన్నట్టు అనిపించట్లా స్ట్రైట్. మరి నాకు కంటెంట్ ఏం దొరకట్లా. వీళ్ళంతా ఏంది పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. అంటే నాకు ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ పైకి వెళ్దాం అనుకుంటున్నా, కొండపైకి. తొక్కుతా కాదులేండి, నడిపించుకుంటానే. కొంత దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇది వీవింగ్. ఇటు స్ట్రైట్కి వెళ్తే లేదన్నట్టుగా ఉంది, ఈ పైకి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు చూడండి వాటర్ పట్టుకోవడానికి. అబ్బో నిజంగా వాళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారో వాటర్కి. మామూలు కష్టం కాదు. ఏదో తోటలోకి వచ్చానండి. అరటికాయలు అన్నీ ఉన్నాయి చూసారు కదా, పండించుకుంటున్నట్టున్నారు వీళ్ళే. నాకు ఒకటి అర్థమైంది, నేను మధ్యాహ్నం టైంలో వచ్చా కదా, ఇల్లులన్నీ తలుపులు వేసుకొని తాళాలు వేసుకొని వెళ్ళిపోయారేటో, ఎవరు లేరు. ఎందుకంటే ఇటు పని చేసుకుంటే కానీ గడవని పరిస్థితి అనమాట. ఈడవాడ హాయ్ చెప్తున్నాడు. హాయ్ బ్రో, హాయ్. వస్తున్నాడు ఎందుకు కంపు తీసి. పిల్లలు మాత్రం ఇళ్ళల్లో ఉన్నారు, పెద్దోళ్ళు పనులకి వెళ్ళినట్టున్నారు. నా పిల్లోడు ఇక్కడ ఎవరికి చూసుకున్న బట్టలు ఆ విధంగానే ఉంటాయండి. మరి దారుణం. ఇంక ఇటు వెళ్ళిపోతే నేను అడవిలోకి వెళ్ళిపోతానేమో మేబీ. ఎందుకో రిస్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడే అన్నమాలు కొంతమంది వాళ్ళ భాషలో ఏదో మాట్లాడారు, ఏమో అర్థం కాల. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ని కిరిండి అంటారంట. ఇంకోటి ఈ మనం ఉన్న ఈస్ట్ ఆఫ్రికాలో స్వాహిలీ అని ఒక భాష ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళా మాట్లాడవచ్చు. అది కూడా ఇప్పుడు మనకి ఇండియాలో హిందీ ఎలాగో ఇక్కడ ఈస్ట్ ఆఫ్రికాలో స్వాహిలీ లాంగ్వేజ్ అనేది అలా అనమాట. మొత్తం అడవే, ఎటు చూసిన అడవిలాగే ఉంది. ముందర డెడ్ ఎండా, కాలువలు లేవు, ఏమీ లేవండి. ఎలా ఉంటున్నారు ఏంటో వీళ్ళు. మొత్తం ఈ విధంగానే ఉంటుంది ఎటు చూసుకున్నా కానీ. ఎందుకంటే ఒక్క భుజంబుర అనేది రాజధాని కాబట్టి ఉండాలి కాబట్టి ఉంటుందండి కొద్దో గొప్ప. మిగతా మొత్తం ఇంతే. ఇంకా ఇటు చూసుకున్నా కానీ భుజంబుర వెళ్ళేంత వరకు ఒకటే పేదరికం. ఏంది తిరిగిపోయింది. ఓరే బాబు, ఇప్పుడు నాకు దోలు తీరిపోయిందిగా. ఎట్లాగా అయ్యా టైర్ తీసుకెళ్ళి దాని మీద వేసాను. ఇప్పుడు మొబైల్ ఎట్లా పెట్టుకోవాలి నేను. సరిపోయింది. టైం బ్యాటరా బాబు, ఇది ఎందుకు ఊడిందో. ఇది ఊడిపోయింది చూసారు కదా, నా టైం బ్యాడ్. ఇది ఇరిగిపోయింది. మొబైల్ ఎట్లా పెట్టుకోవాలి. అందుకే ఒక చేత్తో వీడియో తీస్తా, ఒక చేత్తో చేస్తే ఇంతేనే మన పరిస్థితి. నా మొబైల్ ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కావట్లా. తాంజానియాలో కొనుక్కోవాలా, దొరికిద్దో దొరకవు. ఇటు దొరకవు, ఆఫ్రికాలో ఏం దొరకవు. ఇదైతే సెట్ చేసా కానీ ఇది గంబెట్ అంటిస్తే ఉండిద్దా ఉండదా అని పెద్ద డౌటు. చేయగలిగింది ఏముంది, నాకు వేరే ఆప్షన్ కూడా లేదు. మొన్న ఇది విరిగిపోతే గంబెట్ అంటించుకున్నా. మళ్ళీ అలాగే ఏదో ఒకటి చేయాలి. సెట్ అయితే బాగుంది. దొరకదు మళ్ళీ ఆఫ్రికా, చాలా ఇబ్బంది పడుతుంది. లేకపోతే గూగుల్ మ్యాప్స్కి కానీ దేనికైనా కానీ కొంచెం ముందరికి వెళ్ళి ఇంకా చూసి ఏమీ లేకపోతే వెనక్కి వెళ్ళిపోదాం. ఏ మ్యాన్ పరిగెడుతున్నాడు. ఇక్కడ బెంచీలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళే సెట్ చేసుకున్నట్టున్నారు. సాధారణంగా ఇంత పైకి రావాలంటే సచ్చినట్టు నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటే ఇంత పైకి వచ్చేసరికి సోలాంబాద్కి అయిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏమి ఉండవు. కార్లు కూడా ఈ రోడ్లలో వచ్చేవి కాదు. ఓన్లీ పాసిబుల్ ఇన్ సైకిల్ లేదంటే మోటార్ సైకిల్ ఉంటే. చెట్లు, వాతావరణం మాత్రం సూపర్ ఉందండి. వెదర్ మాత్రం నిజంగా అంతా కష్టం. మనకేంటంటే వీళ్ళు ఏం చెప్తాం, పేదరికం అని కూడా మనం అనకూడదు.
కానీ వాస్తవంగా మాట్లాడుకుంటే పేదరికమే అనాలి. అంతా మట్టితో కట్టుకున్నారు ఇల్లులు. ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే అండి, ఈ పల్లెల్లో ఉండేవాళ్ళు పాపం ఇప్పటివరకు నన్ను ఎవరు కూడా డబ్బులు ఎవరు అడగలేదు. ఓన్లీ ఆ బోర్డర్ దగ్గరే అనుకుంటా, ఇటు సైడ్ ఎవరు రూపాయి కూడా అడగలే. మంచిగా అనిపించింది నాకు. అంటే వాళ్ళు ఏంటంటే బోర్డర్ దగ్గర ఇంకా టూరిస్టర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఇంకా క్యాపిటల్ సిటీ అంటే కొంచెం ఇంగ్లీష్ వస్తుంది, ఆ విధంగా అడుగుతారు అనుకుంటా. కానీ ఇటు మాత్రం ఎవ్వరు అడగలేదండి. ఇప్పుడు ఇటు వెళ్దామా, ఇటు వెళ్తే డౌన్ వస్తుంది. ఓ థ్యాంక్ యూ. కొంచెం ఉంటే ఇంకా సింగిల్ హ్యాండ్తో డ్రైవింగ్ తొక్కడం కదా కొంచెం కష్టం. ఇప్పుడు మనం ఏంటంటే తాంజానియాను బురుండి అదే బోర్డర్ పైనుంచి చూసామంటే అదొక మజా ఉంటుంది. ఎక్కడున్నా ఏంటా అని చూస్తున్నాయి దాని నుంచి కిందకి. ఇప్పుడే పనులు చేసుకుని వస్తున్నట్టున్నారు ఎళ్ళ నుంచి వీళ్ళంతా. నిజంగా వీళ్ళు బండి కష్టం, ఎవరి వల్ల కాదురా బాబు. హాయ్, నమస్తే. హలో. చాలా కష్టపడుతుంది పిల్ల. అబ్బో మామూలుగా కష్టం కాదురా బాబు మీది. ఎటు వెళ్తున్నాను ఎటు వచ్చాను నేను, అసలు ఇటు పోతానే ఉంది రోడ్డు. నాకు తెలిసి ఇటు వెళ్తే ఎటు వెళ్తానో కూడా తెలీదు. నాకు తెలిసి వెనక్కి పోవడమే బెటరు. నేను ఆ వ్యూ చూడాలి బోర్డర్ పై నుంచి, అదే కొండపై నుంచి అటు ఇటు చూస్తే నాకు అదో సాటిస్ఫాక్షన్ ఇప్పుడు. ఎందుకంటే ఇంత పైకి వచ్చాం కదా. ఇప్పుడు ఒక పాయింట్ మాట్లాడుకుందాం. అసలు ఇంత ప్రపంచంలోనే పేద దేశం, ఇక్కడ తెలుగు వాళ్ళు ఎందుకు ఉన్నారు, ఇండియన్స్ అంతా ఎందుకు ఉన్నారని సింపుల్. ఈ వీడియోలోనే మీకు ఒక ఆన్సర్ కూడా ఉంది. 125 రూపాయలు రూము రోజుకి, ఏది ఇండియన్ కరెన్సీలో నేను ఖర్చు పెట్టింది రూమ్కి. ఫుడ్డు రోజుకి ఒక 150 రూపాయలు. ఇంతకు మించి చీపు ఇంకే దేశంలో కుదిరిద్ది చెప్పండి. సో ఒక టూరిస్టర్ని సైకిల్ వేసుకొని వెళ్తా, నేను అక్కడ ఆగి నేను స్టే చేసిన నాకే అంత తక్కువ పడింది. ఇంకా మన ఇండియన్స్కి ఇంకెంత తక్కువ పడింది ఒకసారి ఆలోచించండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ నెల మొత్తం $200. అంటే ఒక నెల మొత్తం మీద ఒక 20,000తో ఇక్కడ మొత్తం హౌస్ కానివ్వండి ఫ్యామిలీ రన్ చేసేయచ్చు. అంత చవక అన్నమాట ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ బ్రతకడానికి. అందుకని ఏంటంటే ఈ దేశం ఎంచుకున్నారు మన తెలుగు వాళ్ళు కానివ్వండి, ఇండియన్స్ కానివ్వండి. ఇది డెడ్ చీప్ అండి ఉన్న వాటిలో, ఇంకా చాలా అంటే చాలా చీప్ ఇక్కడ. మరి ఇంత చీప్ దేశంలో అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ పడుతున్నప్పుడు వాళ్ళకి అన్ని జీతాలు ఎలా వస్తున్నాయి అంటే అది వీళ్ళ చేతగానితనం అండి చెప్తున్నా. వీళ్ళ దగ్గర బోల్డ్ అని రిసోర్సెస్ ఉన్నాయి, కానీ వాటిని ఎలా వాడుకోవాలో చేతగాట్లా. ఒక దేశానికి చదువు ఎంత ముఖ్యమో ఈ వీడియో ద్వారానే మీకు అర్థమై ఉంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ వాళ్ళు చదువుకోలేదు కాబట్టి ఇక్కడ ఉన్న రిసోర్సెస్ కానివ్వండి, ఇక్కడ జరిగే తప్పు కానివ్వండి, ఏది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. దాన్ని మన వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. ఫార్మసీ ఎంత లాభం అండి, ఫార్మసీలో పెట్టిన దానికి సగం లేకుండా అయితే ఉండదు, మీకు తెలిసిందే. ఫార్మసీ పెట్టారు, ఇంకా ఇండస్ట్రీసు చాలా రకాల బిజినెస్. ఇంకా వరాగి అని చెప్పి ఉగాండాలో వరాగి అంటే నాటు సారా అంటారు ఇక్కడ. ఇలాంటి మొత్తం ఇంకా మన వాళ్ళు ఏంటంటే కొట్టిపడేస్తున్నారు. మన వాళ్ళకి బిజినెస్ గురించి చెప్పేది ఏముంది, వాళ్ళలో బిజినెస్ ఎవరైనా చేయగలరంటే మన ఇండియన్స్ తర్వాతే. సో అది మంచి బిజినెస్ పీపుల్ ఏలేస్తున్నారన్నమాట ఇక్కడికి వచ్చేసి. ఇంకా మన వాళ్ళు ఉండేది అప్పటికి ఎక్కువ అండి, తక్కువ ఏం కాదు, వీళ్ళ దృష్టిలో ఎక్కువ. ఎందుకో చెప్పనా, మన వాళ్ళు నెల మొత్తానికి ఇక్కడికి వచ్చిన తెలుగు వాళ్ళు అండి, నేను కనుక్కున్న దాని ప్రకారం ప్రతి మనిషికి మినిమం 1,00,000 తక్కువ అయితే లేకుండా అయితే ఉండదు, ₹1,00,000 పైనే ఉంటుంది. మరి ఇంత సంపాదిస్తున్నారు, వీళ్ళకి సేఫ్టీ ఉంటుందా అంటే నేను గ్యారంటీ ఇవ్వలేనండి. ఒక పేదరికం అనేది ఎంత రోడ్డైనా కానీ ఎలా అయినా మార్చేస్తుంది ఎప్పటికైనా కానీ. ఆకలితో ఉన్నోడు కానీ మరీ పేదరికంతో ఉన్నోడు కానీ సమాజం దొంగగా మార్చవచ్చు, లేదంటే హంతకుడిగా అయినా మార్చవచ్చు, ఏదైనా జరగవచ్చు చెప్పలేము. ఒక పేదవాడిగా ఉన్నంత వరకు ఇబ్బంది ఉండదండి. అంటే నేను ఒక పేదోడినే. వాడికి ఎప్పుడైతే ఆశ పుట్టిద్దో ఇంకప్పుడు అదే ఆడి పతనం అండి చెప్తున్నా. నాకు అన్నీ ఉన్నాయి, నేను ఏం చేసేది ఏందిరా ఇదని అనుకున్నా అంటే అదే ఆడి పతనం, అదే వాడిని ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోద్ది. ఏదో నాకు తెలిసిన దాంట్లో చెప్తున్నాను. అయినా కానీ మన భారతీయులు చేస్తున్నారంటే అది కూడా చెప్తా. ఇక్కడ మన వాళ్ళకి మరి ఇండియాలో చేస్తే ఎంత ఇస్తారండి చెప్పండి. ఇండియాలో ఫర్ సపోజు ఒక ఫార్మసీ కానివ్వండి, ఏదైనా బిజినెస్లోకి వచ్చి చేసినా కానివ్వండి, ఏదో కంపెనీలో చేసినా కానీ మహా అయితే 50,000 టాప్, 20,000 దగ్గర నుంచి 50,000 ఇస్తారు. అదే ఇక్కడ చేస్తే పనిచేసే వాళ్ళకే 1,00,000 మినిమం. అది
డాలర్ లెక్కన ఇస్తారన్నమాట ఇక్కడ వీళ్ళకి జీతాలు. మరి ఇంక అంతంత జీతాలు ఇచ్చినప్పుడు ఎవడొద్దు అనుకుంటాడు చెప్పండి? ఉంటే ఉన్నాం పోతే అంటే వాళ్ళకి ఏమనిపించింది, ఫస్ట్లో భయంగా ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అలవాటు పడిపోతారన్నమాట మన తెలుగు వాళ్ళు. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం ఈ దేశానికి వచ్చాము, నైట్ 7 దాటిన తర్వాత అసలు మనం ఎందుకు తిరగాలి బయట? అర్థమైందండి మీకు? 7 దాటిన తర్వాత మనకు బయట తిరగాల్సిన అవసరం ఏంటి? లేదు కదా. అప్పుడు తిరిగినప్పుడు మనం సేఫ్టీగానే ఉంటాము. ఇంకోటి, ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేస్తున్నా అంటే అది మన నిర్లక్ష్యం వల్ల. మనం నిర్లక్ష్యం లేకుండా ఉందామంటే సరిపోయింది కదా. ఇక్కడ ఫాలో అవుతారండి మొత్తం రూల్స్. అదే మన ఇండియాలో అనుకో ఆరాంగా చేతులు ఎత్తుకొని తిరుగుతారు. ఏదైనా డబ్బు అండి, డబ్బు కోసమే, ఎండ్ ఆఫ్ ద డే డబ్బుల కోసం ఎవరైనా బంద్ చేసేది చెప్తున్నా. ఆ విధంగా ఏంటంటే మన ఇండియన్స్ ఈ టోటల్ ఆఫ్రికా అండి, నేను చెప్పింది ఒక్క బురుండి అని కాదు, టోటల్ ఈ ఆఫ్రికాలో కానీ అంతెందుకు కెనడా, అమెరికా ఇట్లా వెళ్ళేది కూడా అందుకే. కానీ కెనడాకి, అమెరికాకి, ఆఫ్రికాకి విమానం ఏంటంటే ఏదో నాకు తెలిసిన దాంట్లో చెప్తున్నాను, అక్కడికి వెళ్ళి వాళ్ళ కింద మనం పని చేయాలి, బిజినెస్లు పెట్టలేము కెనడా, అమెరికా సైడ్. కానీ అది బాగా జీతం వస్తుంది. ఇక్కడికి వచ్చేందంటే మనమే ఓన్ బిజినెస్లు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ సిటిజన్షిప్ అంటే మనం దాన్ని అంటారు కదా వర్క్ వీసా కూడా మనం పే చేసేసి తీసేసుకోవచ్చు అన్నమాట. ఇటు సైడ్ అయితే చాలా తేలిక. ఇప్పుడు ఈ కొండపైకి ఎక్కి అబ్బో కాలు పెడలు తగిలింది. ఈ కొండపైకి ఎక్కి నాకు కావాల్సిన వీవింగ్ ఏంది తెలిద్దామో చూస్తా. ఇదంతా తెలుగు వాళ్ళని అడిగానండి. అసలు చెప్పాలంటే ఈ వీడియోలోనే యాడ్ చేయాలి వాళ్ళందరూ అండి. చాలామందిని అడిగాను నేను, ఏమండి మిమ్మల్ని కొంచెం వీడియో తీసుకొని అందరూ చూపిస్తాను ఎలా ఉన్నారు ఏంటనేది, అసలు ఇక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నారు ఏంటని మిమ్మల్ని చూపిస్తానంటే వద్దు, అసలు మమ్మల్ని వీడియోనే తీమాకండి. వాళ్ళకి ఇష్టం లేదు వీడియోలో పడ్డు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి దేశం గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నానంట. అరే ఉన్నది చూపించడం నా పని. నేను వెళ్ళేదారిలో నేను కంటెంట్ క్రియేట్ చేయట్లా, ఉన్నది చూపిస్తున్నాను వెళ్ళేదారిలో. అర్థమైందా? దానివల్ల ఏంటంటే వాళ్ళు వీడియోలో పడితే రేపు ఈ వీడియో వైరల్ అయ్యి గవర్నమెంట్ దాకా వెళ్ళి మేము ఈ వీడియోలో ఉన్నాం అని చెప్పి మాకు ఇబ్బంది అవుతుందని అంటున్నారు. ఎంతమంది రాలేదండి. అంతెందుకు డార్క్ సైడ్ ఆఫ్ బురుండి అని కొట్టండి గూగుల్లో, వందలు వేల వీడియోలు వస్తాయి. అంటే ఒక తెలుగు వాడు చేస్తేనేమో లేదు. దీనికి కూడా ఎడ్యుకేషన్ ముఖ్యం అంటాను నేను. ఎందుకంటే ఇంగ్లీష్లో చాలామంది చేశారు వీడియోలు దీని గురించి, బురుండి గురించి, ఇక్కడ జరిగే అవినీతి గురించి, అన్యాయం గురించి. దాంట్లో నేను కొత్తగా చేసేది ఉంది. ఇంగ్లీష్ కన్నా పెద్ద లాంగ్వేజ్ అంటారా మంది, గొప్ప లాంగ్వేజ్ మంది. కానీ ఇంగ్లీష్ కన్నా వాడుకలో పెద్ద లాంగ్వేజ్ కాదు కదా అది. ఇంగ్లీష్ అంటే వరల్డ్ వైడ్ ఉంటుంది, తెలుగు అలా కాదు కదా, జస్ట్ 15 కోట్ల మంది. అయినా కానీ వీడియోలు వద్దు అన్నారు. సరే పర్లే, అయినా నాకు ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు చెప్పినా చెప్పైనా నేను చెప్పేది నేను చెప్పుకుంటాగా నా వర్షన్లో. చైన్ పడుతుంది ఎందుకో బాగా. నాకు ఈ పైకి ఎక్కినా కానీ ఆ బోర్డర్ వీవింగ్ అనేది కనపట్లా. సో నేను ఏం చేస్తానంటే వెనక్కి వెళ్ళిపోయి అటే వెళ్ళిపోతాను. అప్పుడు నాకు బోర్డర్ వీవింగ్ కనపడుద్ది. నాకు తిరుగుతుంటే మొత్తం తెలుస్తుందండి. ఎందుకంటే ఇక్కడ పనిచేసే వాళ్ళకి జీతం తక్కువ వస్తుంది. ఎందుకు ఇంత తక్కువ వస్తుందని ఆలోచించాను. ఇప్పుడు నేను ఒక హోటల్లో ఉన్నా కదా, 125 రూపాయలు, అది 125 రూపాయలు అద్దె రోజుకి. అంటే వీళ్ళ స్టాండర్డ్స్కి తగ్గట్టు ఉందన్నమాట అది రెంట్ అనేది. ఇంకా వాళ్ళకి ఆ రేట్లో దొరికినప్పుడు మరి వాళ్ళకి జీతం ఎక్కువ ఇచ్చామనుకోండి, ఇన్ఫ్లేషన్ అది అంటారు కదా, పెరిగిపోయింది కదా. మరి ఇంకా అవకాశం లేదు ఈ దేశంలో రేట్లు పెంచడానికి, అదే జీతాలు పెంచడానికి. వాళ్ళకి ఒకవేళ జీతాలు ఎక్కువ ఇచ్చినా కానీ ఆ ఉన్న మార్కెట్ పాడైపోయే అవకాశం ఉంటుందంట. వాళ్ళకి ఏమైనా ఇప్పిస్తే, ఫుడ్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఇట్లా ఇప్పిస్తే బాగుంటుందని మన తెలుగు వాళ్ళు కూడా నాతో కొంతమంది చెప్పారు. ఒక విధంగా నాకు అది పాయింటే అనిపించింది. ఎందుకంటే ఉన్న మార్కెట్ని పాడు చేసామనుకోండి ఎప్పుడైనా కానీ, ఇక్కడ తెలుగు వాళ్ళు ఎంత తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్లో ఉంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, అప్పుడు ఉండలేరండి. ఆ విధంగా ఏంది పడిపోయింది మన సైకిల్దే, అన్నీ ఊడిపోతున్నాయండి. చూసారు కదా లైవ్లో. ఇప్పుడు వస్తుంటే ఇక్కడ ఇది ఊడి పడిపోయింది. ఏంటో ఎన్ని కష్టాలు ఈ సైకిల్కి నాకు. నెక్స్ట్ వెళ్ళబోయేది మనం తాంజానియా అండి. తాంజానియా దేశం, అదే నా లాస్ట్ దేశం. ఇంకా ఎలా సెట్ చేయాలో కూడా తెలియదు మనకి. బ్యాగ్లో పెట్టుకుని తర్వాత సెట్ చేసుకుందాం. ఇక్కడ సైకిల్ అయితే వాడుతున్నారండి, ఎక్కడికి వెళ్ళినా సైకిలే వాడతారు. హాయ్, హలో.
సైకిల్ స్టాండ్ బంద్ చేయట్లా అట్లా పనుకోబెట్టేసా. మనం అనుకున్న లొకేషన్ అయితే దొరికిందండి. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా. తాంజానియా, బురుండి రెండు క్లియర్గా చూపిస్తా. ఇప్పుడు జూమ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు మీరు సెంటర్లో చూస్తున్నారు కదా, మొత్తం బస్సుల లారీలు అన్నీ ఆగున్నాయి లోపల. అదంతా కూడా బోర్డర్ ఏరియా అండి. అది ఆ బిల్డింగ్ ఏదైతే పైన కనపడుతుందో మీకు, అదంతా కూడా ఇమిగ్రేషన్ అనమాట. ఇటు సైడ్ మొత్తం బురుండి, ఏది ఇటు సైడ్ మొత్తం కనపడేది మొత్తం బురుండి, ఇటు సైడ్ మొత్తం కనపడేది మొత్తం కూడా తాంజానియా. అటు సైడ్ మొత్తం చిన్న చిన్న హౌస్లు అవి కనపడుతున్నాయి కదా, అదంతా కూడా మనకి తాంజానియా. ఈ విధంగా అయితే ఉంటుందండి లొకేషన్. నాకు అర్థం కాదు ఏంటంటే, కొండపైన రోడ్డు ఉంది కనపడుతుంది, ఆ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు అట్లా పైకి వెళ్ళిపోతుంది అటు తిరిగి. అంటే వాళ్ళకి బోర్డర్ ఈజీగా పైన ఏం లేదులే, మళ్ళీ కొండపైన మొత్తం ప్లెయిన్ ఉంది, అటేం లేవు. ఓహో అట్లాగా, ఓకే. కొంచెం తాంజానియాలో కూడా ఉందట్టు అనిపించింది. ఇంక ఇట్లా ఉంటుందండి పైనుంచి చూస్తానికి. ఏదో నాకు సాధ్యమైనంత వరకు చూపించేసా. ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం. ఇంకోటి ఈ రోడ్లు వ్యూవింగ్లు మొత్తం ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ చెట్లు అన్నీ అడ్డం వస్తున్నాయి కదా, ఇంకా వెళ్ళేదారిలో ఏమైనా కవర్ చేసుకొని వెళ్ళిపోదామండి. ఈ వీడియో మరి నేను తాంజానియా బోర్డర్ అనేది రేపు క్రాస్ చేస్తాను. ఇంక ఈ పూట ఎడిటింగ్ అవన్నీ చూసేసుకొని, అంటే నేను తాంజానియా బోర్డర్ క్రాస్ చేస్తాను కాబట్టి ముజుంగు అన్నారు. అంటే ఈ వీడియో రేపే ఎండ్ చేయొచ్చు, బట్ చాలా లెంత్ పెరిగిపోయింది. నేను ఆ దరికి వెళ్ళి ఫ్రెష్గా అక్కడ నుంచి నేను వెళ్ళే లొకేషన్కి ఇంకో వీడియో అయితే ఉంటుంది తాంజానియా. చూద్దాం తాంజానియాలో వైపు ఎలా ఉంటుందో. నా దగ్గర అయినా ఆల్రెడీ వీసా ఉంది, తాంజానియా వీసా, మల్టీ ఎంట్రీ వీసా. నేనేం మనీ పే చేసే పని లేదు, వెళ్ళిపోవచ్చు. పోయినసారి $50 పే చేసా. చూద్దాం మళ్ళీ ఏమైనా లంచం అడుగుతారేమో, ఏమైనా అడగరు. అదిగోండి ఆయిల్ చూశారు కదండి ఏ కలర్లో ఉందో మొత్తం కూడా. వాళ్ళని అడగ కూడా అడగలా, వీడియో కొట్టేస్తున్నాను. అటు పోసి ఆయిల్ డబ్బా మొత్తం కూడా బ్లాక్. వీళ్ళు ఆయిల్ వేసిన తర్వాత ఏదో వేస్తున్నారండి, చూసి వెనక్కి వచ్చాను అనమాట. దీన్ని మండాజ్ అంటారు. వీళ్ళు మరి మొత్తానికి ఏదో పిండితో తయారు చేస్తారండి. మొత్తం అసలు కొంచెం కూడా వీళ్ళు హైజీనీ లేకుండా చేసేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కూడా కాదు. అది ఆయిల్ అనేది బాయిల్ అయిన తర్వాత వేస్తాం మనం మామూలుగా. వీళ్ళు బాయిల్ అవ్వకుండానే అది వేసేస్తున్నారు. చూద్దాం కాసేపు ఆగేది ఎలా తయారైద్ది ఏంటో. ఇక్కడ చాలామంది జనాలు వచ్చేసారండి. నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఇక్కడ ఉండడం కూడా అంత మంచిది కాదు అనిపించట్లా నాకు. వెళ్ళిపోయి ముందరికెళ్ళి మా మండాజ్ ఎలా ఉండిద్దో ఏంటో మీకు షాప్లో చూపిస్తాను తయారైన తర్వాత. వాళ్ళందరూ ఆగు 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 అంటున్నారు, స్టాప్ స్టాప్ అని. ఎందుకు ఆగుతాం బా, ఆగుతారు మరి. ఎవడో వచ్చి వీడియో తీస్తున్నాడని చెప్పి ఆవిడ అంది, ఇంకా ఆగుతామా, వెళ్ళిపోవడమే. హలో బ్రదర్, హలో హలో. ఇప్పుడు ఆ మండాజు తయారైన తర్వాత ఎలా ఉండిద్దో అది చూపిస్తానని చెప్పా కదా. వెళ్ళి ఎవరో ఒకళ్ళు అమ్ముతారు శనపిల్లలు. ఇటు బాల కార్మికులు ఎక్కువ, అదే మన సైడ్ బాల కార్మికులు చూసుకోండి చాలా తక్కువ. అబ్బా ఇంటిల్ కంట్రోల్ అవ్వట్లా. మండాజ్ మండాజ్ ఎక్కడుంది మండాజు? కూరగాయలు చూడండి ఈ విధంగా ఉన్నాయి. ఎవడో ఒకడు అమ్ముతాడా? ఇదిగోండి చెప్పా కదా అమ్ముతారని. చూపించు చూపించు, ఓపెన్ చేసి. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది మండాజు. ఆడు కొనుక్కో కొనుక్కో అంటున్నాడు, కొనుక్కుందాం. ఎన్ని వస్తాయో చూద్దాం. గివ్ మీ. నాకు తెలిసి ఒకటి ఇస్తాడు, రెండు ఇస్తాడా? ఒకటే ఇచ్చాడా? ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది తిని నా ఆరోగ్యం నేను పాడు చేసుకోను రాజా. అయ్యా ఎవరో ఒకరికి ఇచ్చేస్తా వెళ్ళే దాంట్లో. యా యా బాయ్ బాయ్. చూడండి రా బాబు ఎంతమంది వచ్చారో నన్ను చూడటానికి. ఇటు నిజంగా భయమే చేస్తుంది, వెళ్ళిపోతాం తొందరగా. ఇందాక ఎవడో వీడియో వద్దు అని ఎమ్మడబడినట్టు అదే వచ్చి తట్టుకున్నారు వాళ్ళు. హరే రామా రామ రామ హరే హరే. వ్యూవింగ్ అదిరిపోయింది కదా. ఓకే బ్రదర్ బాయ్, ఎంజాయ్. యా బాయ్ బాయ్, టేక్ కేర్. వాలేకుమ్ అస్సలాం. ఇప్పుడే ఎనమాలు కొందరు అతనికి ఆ మండా చూడడం చూసి మాకు కూడా ఏమైనా ఇప్పి అంటున్నారు. అందరికి ఇప్పిస్తే నేను బోర్డర్ దాటలేను, ఎందుకంటే కొంచెం తినడానికి ఖర్చులు అయ్యి ఉండాలి కదా నా దగ్గర. హాయ్ 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 హాయ్. ఇదేంది ఏదో ఉన్నట్టుంది, రెస్టారెంట్ అంట. సిమ్ కార్డు తీసేసుకున్నా,
ఇప్పుడు పోతే నాకు తాంజానియా కరెన్సీ కావాలి, తీసుకుంటే నేను బోర్డర్ దగ్గరే తీసుకోవాలి, లేదంటే వేల అయిపోతా. సైకిల్ హోటల్లో మెయిన్ రోడ్ బయట పెట్టేసి తిని రావచ్చు, బట్ కానీ ఎందుకో నాకు కొంచెం అనిపించింది, ఇదిగా అనిపించింది. ఎందుకంటే మనకు ఆప్షన్ ఉంది, పక్కనే హోటల్ ఉంది, దీంట్లో పెట్టేసుకొని మనం వెళ్ళి ఆనంది ఫుడ్ తినేయచ్చు కదా అని. ఇప్పుడు ఇక్కడ తాంజానియా అండి, బురుండి ఈస్ట్ ఆఫ్రికాలో దొరికేది రెగ్యులర్గా ఒకటే ఫుడ్ ఉంటుంది, చిప్స్, రైస్, మహారాగి అంటే ఏమంటారు వాటిని, బీన్స్ అండి, బీన్స్ ఇంకా సుకుమాల్ అనేది ఏదో కర్రీ ఇస్తారు, బాగుంటుంది కాంబినేషను. ఇంకా గ్రేవీ కూడా ఇస్తారు. మొత్తం చాలా తక్కువే ఉంటుంది, 100 రూపాయలే ఉంటుంది, 100 రూపాయల లోపలే ఉంటుంది ఫుడ్. ఏది రెస్టారెంట్, ఇదిగోండి పొద్దున వచ్చిన రెస్టారెంటే, బాగుంది, ఇక్కడ సర్వీస్ కూడా బాగుంది. లోపలికి వెళ్ళిపోదాం. నీకు ఆల్రెడీ మార్నింగ్ ఇచ్చా అని మళ్ళీ అడుగుతున్నావు, మర్చిపోయినట్టు. చేతులు ఈ విధంగా అడుక్కుంటారండి. ఐ వాంట్ రైస్, బీన్స్ అండ్ rice, beans, chips. Do you have chips? Rice, beans, chips. And the meat. No meat. Little bit soup. ఇక్కడ షారువాని సూప్ అంటారు. Bring me fast. Bring me first. Yeah. Haven't. Okay. Give me. ఏదో వాళ్ళకి కొద్దిగా గొప్ప అర్థమైంది, అర్థమైన భాషలోనే చెప్పాను, అందుకే ఇక్కడికే వస్తున్నాను రెగ్యులర్గా. ఇప్పుడు ఏదో తెస్తాడు, చూపిస్తాను మీకు, చెప్పా కదా వచ్చే దారిలో, బాగుంటుంది. ఇది మొత్తం కూడా హోటలు ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా. ఇదిగోండి, చాలా అంటే చాలా వచ్చింది. ఇదే మనం ఇండియాలో కొనుక్కొని తినాలంటే చాలా ఖర్చు. ఇది బంగాళదుంప చిప్స్, సలాడ్ కూడా ఇచ్చాడు. దీన్ని మనం తోటకూరలో అనుకోవచ్చు. ఇక్కడ సుకుమా అంటారు, దీన్ని మహారాగి బీన్స్ అంటారండి, ఇక్కడ మహారాగి అంటారు. బాగుంది బ్రో. లెమన్ యా. ఇప్పుడే బొమ్మ చూపించా గూగుల్ ఓపెన్ చేసి, అంటే ఏమైనా అర్థమైందేమో, తెస్తాడేమో చూద్దాం. పోదాం, మన వీడియో మనమే తీసుకోవాలి. చేత్తో కూడా తినొచ్చులే, ఎందుకో స్పూన్తో తినబోదు అవుతుంది, ఖాళీయేగా. రూమ్కి వెళ్ళి పొడిచేదేముంది, ఎడిటింగ్ చేసుకోవడం తప్పితే. సైలెంట్గా చల్లగా కొట్టేయడమే. ఎవడైనా వీడియో తీస్తా అంటే ఒప్పుకుంటాడా? ప్యాంట్ ఒకటి చెప్పా, ఎందుకో చూడంగానే కొత్తగా కనపడింది. నాకు ఏదైనా కొత్తగా కనపడితే అసలు తాగే బుద్ధి అయింది. ఈ కోకోకోలా కంపెనీ అంట. ఇది మ్యాంగో ఫ్లేవర్ అండి, మన మజా ఉన్నంత టేస్ట్ అయితే లేదు, మామూలుగానే ఉంది. చెప్పిన తర్వాత తాగేయాలే, మంచినీళ్ళు తాగేటట్టు ఇదే తాగేయచ్చు. మన ఇండియన్ ఫుడ్ ఉన్నంత లేకపోయినా కానీ చల్తా అండి, మనకి సరిపోయిద్ది, తినేయచ్చు, తినగలిగే ఫుడ్ ఇది. రైస్, చిప్స్, బీన్స్, దీన్ని ఏమంటారు, దీన్ని సుకుమా అంటారండి ఇక్కడ. టమాటో సలాడ్ కాంప్లిమెంట్, గ్రేవీ, చాలా, ఇంత మించి ఏం కావాలి, ఇంకా కావాలంటే ఇంకొక కప్పు రైసు. బాగుంది, పర్లా, మన ఫుడ్ అంత కాదు, బాగుంది. మొత్తానికి తినేసాను, 9,000 ఫ్రాంక్స్ అయింది బిల్లు. అంటే అంత సుమారుగా మీకు స్క్రీన్ పైన ఇచ్చా చూసుకోండి. ఒక డ్రింకు అంత ఫుడ్ మన ఇండియాలో వస్తుందా అండి, అది సంగతి. చాలా అంటే చాలా చీప్ అండి, చాలా తక్కువ రేట్లో తినేసాము. ఓన్లీ ఇక్కడ బురుండిలోనే పాసిబుల్. నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి బనానాస్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఈ నైట్ వీటితోనే కడుపు నింపేసుకోవాలి. సో ఇంకా నాకైతే చెప్తున్నాను, ఈ వీడియో నచ్చలేదు, ఒప్పుకోవాలి నిజంగా, నిజాయితీగా ఏదైనా కానీ. నాకు ఆ హిప్పోపొటమస్ దగ్గరికి వెళ్ళాం కదా, అదే నీటి ఏనుగు, అది కనపడలేదు. ఇక్కడికి వచ్చి నాకు పెద్ద కవర్ చేసినట్టు కూడా అనిపించలేదు. ఏదో జస్ట్ ఏదో వెళ్ళాము, నామకే వాసి తీసామన్నట్టే ఉంది. మీకు ఒకవేళ ఏమైనా నచ్చుంటే లైక్ చేయండి, మన వాళ్ళకి షేర్, సబ్స్క్రైబ్ అయితే ముఖ్యమండి. ఉంటాను, బై బాయ్. మరొక సరికొత్త వీడియోతో కలుద్దాం.